చాలా ఎంకరేజ్ చేశారు. మా దగ్గర గెస్ట్ లేకపోవచ్చు గానీ, మేము మీకి ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. లుంగీలు కట్టాము, ఇద్దరిని తీసుకొచ్చాము. ఈవెన్ మా యాంకర్ గూడా అందంగా తయారై వస్తుంది మా కోసం ప్రత్యేకంగా. అండ్ మా హీరోయిన్ సింగిల్ హ్యాండెడ్‌గా ఎప్పుడు అబ్బాయిలని ఎప్పుడు ఎవరు చూస్తారు గానీ, మా హీరోయిన్ ఒక్కతే ఉంటుంది. కానీ అద్భుతంగా రెడీ అయ్యి వస్తుంది ఆడియన్స్ కోసం. అంటే లేడీస్ లేకపోతే మాక్సిమం వ్యూవర్‌షిప్ ఉండదు. దానికోసమని చాలా ప్రయత్నం చేస్తుంది. అండ్ మా రాశికి కూడా థాంక్స్ అండ్ స్రవంతి గారికి థాంక్స్. అండ్ మీ ఇద్దరికీ గూడా చాలా థాంక్స్. అండ్ ఇంకొకటి ఈ మూవీ ఇప్పటి వరకు చాలా బాగా రివ్యూస్ వచ్చాయి. జనాలకి నచ్చిందంటున్నారు. ఇంకా కమింగ్ డేస్‌లో కూడా బాగా ఆడాలని అందరూ థియేటర్స్‌కి వెళ్లి చూడండి. ఓటీటీలో చూద్దామని లైట్ తీసుకోకండి. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటుంది. మలయాళం సినిమాలు మాత్రమే థియేటర్‌లో ఓటీటీలో చూస్తే బావుంటుంది. ఇది కూడా మలయాళం సినిమా అనుకోకండి. కొత్త వాళ్ళైనా కూడా ఎంకరేజ్ చేస్తే ఓటీటీలో మలయాళం వాళ్ళు చూస్తారు మన సినిమా. తెలుగోళ్ళు తెలుగు సినిమాలు చూసి ఎంకరేజ్ చేస్తే బావుంటుందనుకుంటున్నాను. అండ్ మా ఆర్టిస్టులకి, మా ప్రొడ్యూసర్స్‌కి చాలా థాంక్స్ అండి. అసలు 3 ఇయర్స్ అయింది ఇది యాక్చువల్లీ. నేను రిలీజ్ అవుతుందా ఈ మూవీ అనే స్టేజ్‌కి వెళ్ళిపోయాను యాక్చువల్లీ. అక్కడి నుంచి ప్రొడ్యూసర్స్ ఎక్కడా దాన్ని సపోర్ట్ చేస్తూ 1½ ఇయర్ యాక్చువల్లీ వేరే ప్రొడ్యూసర్స్ అంటే ఈ పాటికి ఈ సినిమా ఆగిపోయి చాలా రోజులు అయ్యుండేది. రిలీజ్ కూడా చేసేవాళ్ళు కాదు. అది శశిధర్ కాశీ అండ్ స్నేహల్ గారయి కాబట్టే దీన్ని అంత నమ్మి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. వాళ్ళకి చాలా థాంక్స్ అండి. అండ్ మా శివ కందుకూరి కూడా చాలా అసలు ఎక్కడ కూడా 3 ఇయర్స్ నుంచి దీన్ని నమ్ముతూనే వచ్చాడు. చాలా థాంక్స్ బ్రో. మా రాశి గారికి ఆల్రెడీ థాంక్స్ చెప్పేసాను. చాలా థాంక్స్. అండ్ షఫీ గారు, జాన్ ఫిలిప్స్ థియేటర్